ఎప్పుడు నువ్వు ఎప్పుడన్నా నన్ను సంతోషంగా చూసేవా అసలు నువ్వు? ఎప్పుడన్నా నాకు ఆనందంగా ఎప్పుడన్నా ఏమైనా చేసావా నువ్వు? ఏం తక్కువ చేసినా నీకు? మాట్లాడొద్దు డాడీ, నువ్వు మాట్లాడొద్దు అసలు. ఏం తక్కువ చేసినా? సరే డాడీ చెప్తున్నా విను, నేను చెప్పేది సరిగ్గా విను. రేపు నా ఫ్రెండ్స్ అందరూ మన ఇంటికి వస్తున్నారు. అర్థమవుతుందా? మీ ఫ్రెండ్స్ వస్తున్నారు? నా ఫ్రెండ్స్ వస్తున్నారు. పట్నంకే కానీ పట్నం నుంచి నా ఫ్రెండ్స్ తీసుకొస్తున్నా. నా ఫ్రెండ్స్ కి కావాల్సినవన్నీ కూడా నువ్వే రెడీ చేసి పెట్టాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఏ హోటల్లో అన్నా ఆర్డర్ ఇస్తావో లేదా ఏ 5 స్టార్ నుంచి అయినా తీసుకొస్తావో నాకు తెలియదు. నా ఫ్రెండ్స్ వస్తున్నారు, నాకు కావాల్సినవన్నీ నువ్వే రెడీ చేయాలి. నేనంటే అన్ని చేయాలి. బిర్యానీ చేయాలి, చికెన్ చేయాలి, మటన్ చేయాలి, స్వీట్ చేయాలి, హాట్ చేయాలి. మాకు కావాల్సినవన్నీ అరేంజ్ చేయాలి. ఇంకా నువ్వు తండ్రి ఎట్లయితావు? నువ్వు తండ్రిగా కనీసం నా పుట్టినరోజు నాడు కొనివ్వలేవా? నాకు అంత స్తోమత కూడా లేదు నాకు. నీకు అమ్మలేమో లేకపోయా, నేను ఒక్క లెక్క చేస్తానా? మా అమ్మ చనిపోయింది కాబట్టి ఇంకా నేను నీ దగ్గర ఉంటున్నా. అదే మా అమ్మ బతుకుంటే నేను మా అమ్మనే అడిగేటోడిని. కనీసం కొడుకు బర్త్డే రోజు ఇవి కూడా తెచ్చిపెట్టలేవా నువ్వు? సిగ్గులేదు అసలు నీకు? ఇంత కేక్ చేస్తాను. ఏం చేస్తావు తెలియదు డాడీ. రేపు నా ఫ్రెండ్స్ వస్తున్నారు. నా ఫ్రెండ్స్ వచ్చేసరికి అన్ని నువ్వు రెడీ చేసి పెట్టాలి. ఇంతే పైన ఇది చేయలేదంటే ఇంక నా లైఫ్ లో నీతో మాట్లాడను. నేను పోతున్నా. గుడ్ బై. మంచిది నాయనా. హాయ్ రా, ఎలా ఉన్నా? అరే ఈ రోజు ఏం చేసుకుంటే ఈ రోజు ధూమ్ధాం అత్తిరిపోవాలి. మీ అందరికి పార్టీ ఇస్తున్నా నేను. గట్టిగా బొమ్మ దత్తరిల్లిపోతుంది. ఓకే, మా ఇంటికి పోదాం. మా ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని అరేంజ్ చేస్తాడు. మా ఇంట్లో ఒక పనుడు ఉన్నాడు. ఆ పనుడు అన్ని చెప్పేసిన వాడు అన్ని అరేంజ్ చేస్తాడు. సరేనా? ఓకేనా? అరే అంతే, నా బర్త్డే గుర్తుండిపోవాలి. మా ఇంటికి వెళ్దాం. మా ఇంట్లో పనుడితో చెప్పేసిన నేను అన్ని రెడీ చేస్తా అన్నాడు. సరేనా? రైట్, మా ఇంటికి వెళ్దాం. కేబుల్ కావాలి. అలా కూర్చోడు కింద. అది మస్తు బాధ అనిపిస్తుంది. చిన్న ఆయనంది అమ్మ తప్పకుండా అక్కడ ఏంటి మెల్లగా సూరి అదిరిపోతున్నాయి ఇవాళ పార్టీ. మనందరం అవురా కుమ్మేసుడే. ఇంటికాడ కూడా తినరాలేరా, మొత్తం కుమ్ముడే. అరే ఎలా బర్త్డే ఉందా అని చెప్పి ఉపవాసం ఉన్నా బర్త్డే ఉందా అని చెప్పి ఉపవాసం ఉన్నా. ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ ఎట్లా చేద్దామంటే నా డాబులు లేచుకోవాలి, నా టమాటాలు పెంచేద్దాం మొత్తం. మా అమ్మ ఏది తక్కువ కాకుండా చూడు మా మాదిరా. అందరికి లేచుంటే అంటే అది తెలియదేముందా చేసేద్దాం. అరే అన్ని రెడీగా ఉన్నాయి ఇంటి దగ్గర.
మనందరం వెళ్ళి పార్టీని ఎంజాయ్ చేయడమే, సరేనా? రండిరా పోదాం, ఇంటికి పోదాం. మామ రండిరా, రైట్ రండిరా. తీసుకురావాలి ఇంకోటి. అరే మామ ఇదేరా మా ఇల్లు. అరే చూడండి రా ఎట్లా చేసిండు. అరే ఏందిరా ఇట్లా చూసిరేరా మీరు ఎక్కడన్నా? అరే ఎట్లుందో చూసినావా రా? మరి ఏందనుకున్నావు? ఈ ఇల్లు మొత్తం అంతా చూసినా కానీ ఈ నాలుగు చూడలే, స్టఫ్ మాత్రం ఒకటే ప్లేట్ ఉంటుంది, అట్లా చూస్తున్నా. అరే మామ ఇంకా ముందు ముందు మస్తు చూస్తా. కూర్చోర్రి కూర్చోర్రి కూర్చోర్రి. అరే మామ ఇది నీది, ఇది నీది, ఇది నాది. అరే మామ ఇది నీదిరా. అరే ఎట్లుందో టేస్ట్ చేయండి రా. తినండి ఆకలిగా తినండి మామ తినండి. అరే ఏమన్నా వంటలు సూపర్ అయినాయి కానీ నాకు తెలిసి ఒక్కటి తక్కువైంది ఇళ్ళకు. అరే మామ వంటలు మంచిగా ఉన్నాయారా? వంటలు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. ఎరా బజ్జీలు ఎట్లున్నాయిరా? బజ్జీలు కూడా బాగున్నాయి. అరే మురుకులు ఎట్లున్నాయిరా? అరే నాకు దొరికేదిరా. అరే తినండి రా బాయ్, తినండి రా. ఎట్లుందో చెప్పండి రా బాయ్, ఎట్లుంది? మరి ఏంటనుకున్నా అట్లా ఉంటుంది మనతోటి. బాగుందా? సూపర్ ఉంటాడు అబ్బా. ఇంట్లో కూడా వెళ్ళారు రెండో వరకు అబ్బా సూపర్. నేను నాది మురుకు తిన్నది నాకు టేస్ట్ కొట్టలేదు. తీసుకున్నది ఏంటిది అది ఇంకా మంచిగా కొడుతుంది. అరే సుగం మిర్చి లేదు, అలా అసలు లేదు. ఏం లేదురా, నీకేం కావాలి?